ఈరోజు మనందరినీ దేవుడు ఒక గిఫ్ట్గా ఈ లోకానికి ఇచ్చాడండి. మిమ్మల్ని మీరు తక్కువ చూసుకుంటున్నట్లయితే, నో, యూఆర్ నాట్ లిటిల్, యూఆర్ నాట్ లెస్, యూఆర్ నాట్ లెస్ అంటే నేను అహమ్ముతోటి చెప్పట్లేదండి. ఎట్లా చెప్తున్నానంటే, మీ టాలెంట్ ఇస్ ఇంపార్టెంట్, యువర్ కాలింగ్ ఇస్ ఇంపార్టెంట్, యువర్ వర్డ్ ఇస్ ఇంపార్టెంట్, యువర్ ప్రెజెన్స్ ఇస్ ఇంపార్టెంట్, యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ఇంపార్టెంట్. డూ యూ బిలీవ్ దట్? ఇఫ్ యు ఆర్ థింకింగ్, సౌలు తన దృష్టికి అల్పుడనై ఉన్నప్పుడే దేవుడు తనని దృష్టించి ఆయనని శిరస్సుగా ఇశ్రాయేల్కి రాజుగా చేశాడని ఆయన వాక్యం తెలియజేస్తున్నాడు. ఈరోజు మీ దృష్టికి మీరు అల్పులుగా ఉన్నారేమో. ఎస్, ఇట్ ఈస్ గుడ్ టు బీ హంబుల్. కానీ దేవుడు అంటున్నాడు, అల్పులుగా అనేసి నేను అల్పురాల్ని అని చెప్పి కూర్చోవడం కాదు, కానీ దేవుడిచ్చిన ప్రణాళికని నెరవేర్చండి, దేవుడిచ్చిన పనిని నెరవేర్చండి. కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12 నుండి 27వ వచనం వరకు చదువుకుందామండి. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరం ఒక ఆత్మమును పాపము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఇక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఇక్కడ. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం అక్కడ, అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నక్కర్లేదు లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయవంలో ఏవి మరి బలహీనులుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైందండి? అంటే ఎవ్రీథింగ్ ఈజ్ important. Every gift that you have is important. Every talent that you have is important. Everything that you have is important. దేవుని దృష్టిలో అన్నీ కూడా సమానమే, అన్నీ కూడా ఇష్టమే, అన్నీ కూడా అవసరమే. ఈరోజు మనకి హృదయం కనపడుతుందండి, మన హార్ట్ మనకు కనపడుతుంది. ఎంతమందికి నా హార్ట్ నేను చూసుకున్నాను అన్నవారు ఉన్నారా? ఆ హార్ట్ నేను చూడలేదు కాబట్టి అది ఇంపార్టెంట్ కాదు అని అంటే మనం అసలు బ్రతుకుతామా? Do we see our heart? No. ఆ హార్ట్ మనకి ఇంపార్టెంట్ కాదంటే ఇజ్ ఇట్ పాసిబుల్ టు ఈవెన్ టేక్ అ బ్రెత్? అది కాదండి, హార్ట్ కాదు. మీ ఆర్టరీస్ని, మీ వెయిన్స్ని స్కిన్లో నుండి బయటికి చూసారా ఎప్పుడైనా? లోపల ఎన్ని లక్షలాది వెయిన్స్, నరాలు ఉన్నాయో మీకు తెలుసా? మీ శరీరంలో ఉన్న నరాలు మీరు ఎప్పుడైనా చూసారా? కేవలము ఐవి ఎక్కించేటప్పుడు కొన్ని నరాలే మనం చూస్తాం, కానీ మన మెదడు నుండి అరికాల వరకు ఎన్ని నరాలు ఉన్నాయో అవి చూసారా? ఈ సన్నటి తీగల్లా ఉన్నాయి, ఇవి పనికిరావులే అని తీసి పడేస్తే మనలో ప్రాణం ఉంటుందా? ఈరోజు మనము అలాగే అనుకుంటున్నామండి, దేవుని సేవ పరిచర్యలో నన్ను ఎవ్వరు చూడట్లేదండి, నేను చేసే మంచి మేలు ఎవ్వరు చూడట్లేదండి. పరిచర్యలోనే కాదు, మీ కుటుంబంలో క్షమించడం కానీ, తగ్గించుకోవడం కానీ, ఓడ్చుకోవడం కానీ, ఇవన్నీ నేను చేస్తుంటే ఎవ్వరు గుర్తించట్లేదండి. అందరూ నన్ను తక్కువ అంచనా వేస్తున్నారండి, నన్ను గేలి చేస్తున్నారండి అని అంటే మీరున్నారు కాబట్టి అది నిలబడుతుందని నమ్ముతున్నారా? మీరున్నారు కాబట్టి దేవుని పరిచర్య ముందుకు సాగుతుందని మీరు నమ్మగలుగుతున్నారా? అనుకోవద్దు, నా వల్ల ఏం అవ్వదు, నా గిఫ్ట్ వల్ల ఏం అవ్వదు, ఇంత గొప్ప సేవలో నా భాగం ఎంత, నేను చేసేది ఎంత, నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు గుర్తించట్లేదులే, నేను అవసరం లేదులే, నన్ను మెచ్చుకోవట్లేదులే, నన్ను పొగడట్లేదులే, నన్ను ఎవ్వరు కూడా ఫేమస్ చేయట్లేదులే, నాకు ఎవరు కీర్తి తేవట్లేదు, నాకు ప్రఖ్యాతి తేవట్లేదు. ఈ మాటలన్నీ వినబడుతున్నాయా? అది మీ మాటలు కాదు, అపవాది ప్రేరేపిస్తున్న మాటలు. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, వాట్ ఎవర్ ఇస్ హిడెన్ ఇస్ ద మోస్ట్ ప్రెషస్ టు గాడ్. హల్లెలూయా.
ఏదైతే దాగి ఉండబడిందో అదే దేవుని దృష్టిలో బహు ఘనమైనదంట. అందుకనే ఆయన వాక్యం తెలియజేస్తుంది ఏంటిదంటే, ఈ లోకంలో మీరు మెప్పు పొందిన వారైతే మీరు ఆనందించకండి. పరలోకంలో మీరు లోకంలో పొందుకున్నదంతా పొందుకున్నారు కాబట్టి పరలోకంలో అంత ఉండదు. కానీ ఈ లోకంలో మెప్పు పొందట్లేదు కదా, ఈ లోకంలో ఎవరు గుర్తించట్లేదు కదా, పరలోకంలో మీకు గొప్ప పేరు ఇవ్వబడుతుంది. పరలోకంలో మీ నిమిత్తమై గొప్ప ఆనందం కలుగుతుందని ఆయన వాక్యం తెలియజేస్తుంది. God is saying just because people don't recognize you doesn't mean you are not valuable. నమ్ముతున్నారా? మనుషులు మనల్ని లెక్క చేయట్లేదని, గుర్తించట్లేదని మీరు ఏదో విలువ లేని వారు కాదు, మీరు అతి విలువైన వారు. మీ భాగము సేవలో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ ఎంతో అవసరము అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. చార్ల్స్ స్పర్జన్ అనే గొప్ప దైవజనుడి మాట చెప్పాడండి. ఏంటిదంటే, I am not seeking to be great but be really useful. నేనేదో గొప్పవాడిని అవ్వాలని నేను ఆశపడట్లేదు, కానీ నేను ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఉండాలనేదే నా ఆశ. ఈరోజు మన ఆశ కూడా అదే ఉండాలి. నాకు పేరు రావాలని నా ఆశ లేదండి. నన్ను అందరూ చూడాలని, నాకు ఇన్ని సబ్స్క్రైబర్స్, ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది నన్ను లైక్ చేస్తున్నారని అవసరం లేదు. నేను ఇతరులకి ప్రయోజనకరంగా ఉన్నానా, నేను ప్రభావితం చేయగలుగుతున్నానా, నేను దీవెనకరంగా ఉండగలుగుతున్నానా అని అంటున్నారు. ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ వరల్డ్లీ రికగ్నిషన్, రెప్యుటేషన్, యూ విల్ గెట్ ఇట్. ఓకే, మీరు అంత ప్రయాసపడితే పొందుకుంటారు, కానీ పరలోక రాజ్యంలో ఆఖరిగా ఉంటారేమో. ఇక్కడ నన్ను గుర్తించిన, సైలెంట్గా నేను దేవునితో పెనుగులాడతా, సైలెంట్గా నేను దేవునితో నా మనస్సాక్షిని కాపాడుకుంటాను, దేవుని ఎదుట నన్ను శుద్ధునిగా చేసుకుంటాను అన్న వారినంట దేవుడు మొట్టమొదటిగా ఉంచుతాడంటండి. అందుకనే డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. మీ స్వరమో, మీ సలహానో, మీ తలాంతో ఆ చిన్నది, మీరు ఏది చిన్నది అనుకుంటున్నారో, ఇది అవసరం లేదు అనుకుంటున్నారో, దేవుడు అంటున్నాడు అది నాకు అవసరము, నా కోసం వాడతావా, నా కోసం వాడతావా అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నానండి. మీ జవాబేంటి? మీ జవాబేంటి? నీ బిడ్డను నాకు ఇస్తావా అంటే, లేదయ్యా, నాదయ్యా, నేను కష్టపడి 9 నెలలు కానీ పెంచానయ్యా, నాది అని అంటున్నారా? మీ భర్తని నువ్వు ఎంకరేజ్ చేయి. యూ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్. ఆయన ఎంతగానో నిరుత్సాహంలో ఉన్నారు, ఎంతగానో డిస్కరేజ్మెంట్లో ఎంకరేజ్ చేయాలంటే ఆయన చేసుకుంటాడులే, ఆయనకు తెలుసులే, నాకెందుకులే అని అనుకుంటున్నారా? మీ ఒక చిన్న సలహా, మీ ఆదరణ మాటలు ఆయనని లేపగలుగుతాయి. అదే రీతిగా ఆయన దేవుని ప్రణాళిక నెరవేర్చగలుగుతారు. మరి నేనేంటి అని అనుకుంటున్నారేమో, మీరు ఆయనని ప్రోత్సహించడంలోనే మీరు దేవుని ప్రణాళిక నెరవేరుస్తున్నారండి. హల్లెలూయా. ఏది కూడా చిన్నది అనుకోవద్దు, ఏది కూడా నన్ను గుర్తించట్లేదు అనుకోవద్దు. అందరు కూడా ఆయననే చూస్తారండి, అందరు కూడా నా భార్యనే చూస్తారండి, అందరూ ఆమె చేసే మంచి పని, మరి నేను చేసేది ఎవరు పర్వాలేదండి. యువర్ గిఫ్ట్, వాట్ ఎవర్ స్మాల్ యూ హ్యావ్ మ్యాటర్స్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చారు. ఆ బాలుడు తెచ్చినప్పుడు శిష్యులు అన్నారండి, శిష్యులు అన్ని గొప్ప కార్యాలు యేసు ప్రభు చేయడం చూసిన శిష్యులు ఏమన్నారు తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటారంటే, దేవా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అయ్యా, కానీ ఇంతమంది జనాంగానికి ఇవి ఏమాత్రము మనలో మనం అనుకుంటున్నట్టు, నేను ఏమాత్రము, నా కుటుంబం ఏమాత్రము, ఆ తగ్గింపులాగా ఉంటే కరెక్టే, బాగానే ఉంటుంది, కానీ ఇంకా అంతే, మేము ఏమి చేయలేము, మేము ఇంతే ఉండాలి అని అనుకుంటున్నారంటే అదే మీకు పెద్ద తంటాన్ని తీసుకొస్తుంది. దేవుని ప్రణాళిక నెరవేర్చే వారుగా ఉండలేరు. ఆ శిష్యులు అన్నారు, వాట్ కెన్ దిస్ 5 loaves and 2 fish డూ లార్డ్? ఇది ఏమాత్రం దేనికి పనికి వస్తుందయ్యా? ఇన్ని వేలాది మంది, పురుషులు మాత్రమే 5,000 మంది అంటే, స్త్రీలు పిల్లలతో సహా కలిపితే ఇంకెన్ని, అంతమంది ఉంటే ఏమాత్రము. ఈరోజు అపవాది మీకు అదే మాట వినిపిస్తున్నాడండి. ఏమాత్రం నీ తలాంతు, ఏమాత్రం నీ సలహా, ఏమాత్రం నీ పరుగు, ఏమాత్రం నీ కష్టమో, నువ్వు ఇంత కష్టపడ్డావు కదా పరిచర్య నిమిత్తమా, ఏమాత్రం ఎక్కడ పోయింది? నువ్వు ఇంత చేస్తావు కదా, ఏమాత్రం అయింది? డిడ్ ఎనీబడి నోటీస్ యూ? డిడ్ ఎనీబడి రికగ్నైజ్ యూ? డిడ్ ఎనీబడి క్లాప్ ఫర్ యూ అని అడుగుతున్నాడేమో అపవాది మీ మనసులో. నేను ఇంత చేస్తున్నాను, ఏమైందయ్యా? ఏమాత్రం అని మీ తలలో వస్తున్నట్లయితే, మీ తలంపుల్లో వస్తున్నట్లయితే, దేవుడని మన తలని పైకెత్తే దేవుడు. హల్లెలూయా. ఆయన హెచ్చిస్తే ఎవరు తగ్గించగలుగుతాడు? ఆయన తగ్గిస్తే ఎవరు హెచ్చించగలుగుతారు? ఆయన కోసం చేయండి ఏది చేసినా. మీరు మనుషుల నిమిత్తమై, మనుషులు చూస్తున్నారని వారి నిమిత్తమై చేయక, పరలోకమందున మీ తండ్రి గుర్తిస్తున్నాడని, ఆయన చూస్తున్నాడని, ఆయన ఎందుకు భయభక్తులతో చేయండి అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. యూ డోంట్ డూ ఇట్ అకార్డింగ్ టు వాట్ పీపుల్ విల్ సే. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో, మరలా చెప్తున్నాను, ఇట్ ఈస్ ఇంపార్టెంట్.
ద స్మాల్ థింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్, ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్. అందుకనే యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ప్రార్థన చేయలేదండి. గమనించినట్లయితే హీ జస్ట్ గేవ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ లార్డ్, అట్లీస్ట్ ఐ హ్యావ్ దిస్ కదా. యేసు ప్రభు రాళ్ళని కూడా రొట్టెలుగా మారుస్తానని చెప్పాడా లేదా అండి? చెప్పాడు కదా. మరి అటువంటి సందర్భంలో ఈ కూడా జస్ట్ సెడ్, ఏ రాయి నువ్వు రొట్టెగా మారు అని అంటే అయి ఉండేది కాదా? అయి ఉండేది తప్పకుండా. బట్ యు నో వాట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్? వాట్ లిటిల్ కెన్ ఎనీబడి బ్రింగ్ హియర్. ఎవరికి విశ్వాసం జాలలేదు, ఎవరికి విశ్వాసం జాలలేదు మనలానే. ఇంతమందికి నేను చేస్తే ఏముందిలే, నేను చేస్తే ఏముందిలే, నేను చేస్తే ఏముందిలే అని అందరు మౌనంగా కూర్చున్నారేమో. అందుకనే ఆ చిన్న పిల్లవాడు వచ్చి యేసు ప్రభు దగ్గర వచ్చి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే, నువ్వేది ఇచ్చావో అంటే నువ్వు నీది ఏదైతే అర్పించావో దాన్ని నేను మల్టిప్లై చేసి విస్తరిస్తాను. హల్లెలూయా. సో ఫస్ట్ స్టెప్ ఇస్ ఆర్స్. మనది, మనము ఏది కలిగినామో అది మనం ఇస్తే, నేను చెప్పిన రీతిగా దైవజనులు చెప్పిన రీతి, గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గాడ్ ఆఫ్ అడిషన్, ఇట్ ఈస్ అ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఇంకా దానికి నెంబర్ ఉండదు. అందుకనే 12 గంపాల లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయంట, మిగిలినవి ఉన్నాయంట. ఈరోజు మీరు అనుకున్నారు చిన్నదని, ఆ చిన్నది మీరు దేవుని చేతిలో పెట్టినట్లయితే, ఆ బాలుని వలె మీ విశ్వాసాన్ని కనపరిచినట్లయితే, దేవుడు దాన్ని విస్తరింపజేసి మిమ్మల్ని గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా.